వెల్కమ్ టు హలో లేడీస్. మరి లేడీస్ అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది శారీస్ అండి. శారీస్ అనగానే శ్రావణం స్టార్ట్ అయింది. ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు కొత్త శారీ కట్టడానికి ప్రతి ఒక్క లేడీ ట్రై చేస్తూ ఉంటారు కదండి. మరి లేడీస్ శారీ అనగానే డిఫరెంట్ కలెక్షన్ గురించి మనం ఆలోచిస్తాం. మరి అలాంటి డిఫరెంట్ కలెక్షన్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? మీకోసం నేను ఒక షాప్ చూస్తానండి. గిరీష్ నగర్ సాయిబాబా రోడ్లో ఉన్న ప్రజ్ఞా శారీస్ అండి. మరి ఇప్పుడు ప్రజ్ఞా శారీస్లో డిఫరెంట్ కలెక్షన్స్ ఏమేమి ఉన్నా ఇప్పుడు చూద్దాం. హాయ్ అరుణ గారు, మరి శ్రావణం స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీ ఫ్రైడే లేడీస్ ఒక్కొక్క శారీతో డిఫరెంట్ గా కనిపించడానికి ట్రై చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం దేవుని దగ్గర పెట్టడానికి కూడా ట్రై చేస్తుంటారు. మరి లేటెస్ట్ కలెక్షన్ ఏంటి, కొత్తగా ఏమొచ్చింది స్టాక్ మాకు చూపిస్తారా? డిజైనర్ వేర్ సారీస్ లోనే డిఫరెంట్ వెరైటీ చూడండి. ఓకే, ఫస్ట్ సారీ వచ్చేసి మనకు స్కై బ్లూ కలర్ లో వచ్చింది. మంచి కలర్. దీంట్లో ఏంటంటే మనకు ప్యూర్ జార్జెట్ తీసుకున్నారండి. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు ప్యూర్ జార్జెట్ ఇచ్చేసి దీంట్లో అంతా కూడా మనకు ప్లెయిన్ గానే ఇచ్చేసారనమాట. దీంట్లో సేమ్ మనకి ఏంటంటే చిన్న చిన్న మిర్రర్స్ అనేది మనకు చిన్న డ్రాప్ డిజైన్స్ టైప్ లో తీసుకున్నారు. ఇదంతా కూడా చిప్స్ వర్క్ లాగా. ఇదంతా కూడా మనకు బోర్డర్ వైజ్ చూసినట్లయితే సిల్వర్ తీసుకున్నారు అండ్ మళ్ళీ పైన వచ్చేసి మనకు ఫ్యాన్సీగా గోల్డెన్ అనేది ఇచ్చారు. దానిపైన నుంచి మళ్ళీ మనం చూసినట్లయితే నెట్టెడ్ బోర్డర్ అనేది మనకు డిఫరెంట్ గా ఇచ్చారండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు సిల్వర్ తోటి ఇవంతా కూడా వర్క్ తీసుకున్నారు. మధ్యలో ఫ్లవర్ వచ్చేసి మనకు సారీ కలర్ తోటి కొంచెం లైట్ కలర్ తోటి మనకు ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నారు. ఈ క్రీపర్స్ అంతా కూడా మనకు సిల్వర్ తో ఇచ్చేసి అక్కడక్కడ ఏంటంటే మనకు చిన్న చిన్న స్టోన్ వర్క్ అనేది ఇచ్చారనమాట. సారీలో కూడా మనకు అదే విధంగా క్రీమ్ కలర్ మీద స్టోన్ వర్క్ వచ్చింది. సేమ్ సారీ అంతా మనకు కంటిన్యూ ఇలానే వచ్చేస్తుంటుందండి. ఇక్కడ మనకు షోల్డర్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు పైనుంచి సేమ్ మనకు కింద ఏదైతే బార్డర్ యాడ్ అయిందో అదే బార్డర్ అనేది మనకు పై పార్ట్లో కూడా సేమ్ బార్డర్ కంటిన్యూగా ఇచ్చారనమాట. ఆల్ త్రీ సైడ్స్ ఇలానే వస్తుంది. కాకపోతే పళ్ళ పార్ట్లో మనకి జస్ట్ చిన్న ఒక లైన్ లాగా బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. పళ్ళు వచ్చేసి ఇలా డిఫరెంట్ గా వచ్చింది అనమాట. బ్లౌజ్ వస్తే మళ్ళీ మనకు సిల్వర్ బార్డర్ అంతా కూడా మనకు బార్డర్లు అంతా కూడా సిల్వర్ యూస్ చేస్తారు కాబట్టి సిల్వర్ ఇచ్చారు. దాని మీద ఏంటంటే మళ్ళీ మనకు బ్యాక్ సైడ్ కూడా వర్క్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. సారీలో మనకు బోర్డర్ లో తీసుకున్న వర్క్ అనేది మనకు బ్లౌజ్ కూడా మనకు బ్యాక్ సైడ్ అండ్ స్లీవ్స్ కి ఇచ్చారనమాట, టూ సైడ్స్. మరి దీని ప్రైస్ చెప్తారా అండి? దీని ప్రైస్ వచ్చేసి మనకి 3400 రూపీస్ పడుతుందండి. 3400 ప్యూర్ జార్జెట్ వచ్చి 5000 ఎబో ఉంటాయి చాలా షాప్స్ లో చూస్తే కనుక. ఇది 3400 వెరీ రీజనబుల్ అండి. ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్, సో డిఫరెంట్ బ్లాక్ కలర్ అండ్ బార్డర్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారండి. ఫస్ట్ మరి శారీ బార్డర్ గురించి చెప్పండి. మనకు సారీలో వచ్చేసి మనం చూసినట్లయితే మొత్తం అంతా బ్లాక్ బేసిక్ మీద తీసుకున్నారండి. బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు. ఆ గోల్డెన్ బార్డర్ కూడా ఏంటంటే మనకు చిన్న రెయిన్ డ్రాప్ లానే మనకు డ్రాప్ డిజైన్ స్టైల్లో తీసుకున్నారనమాట. అది కూడా మనకు ఒక సర్కిల్ లాగా డిజైన్ చేశారు. కింద బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఆరెంజ్ కలర్ తోటి ఒక లేస్ అనేది ఇచ్చారండి. దానిపై నుంచి మళ్ళీ మనకు గోల్డెన్ తోటి ప్లెయిన్ ఇచ్చారు. దీని పైన చూసినట్లయితే పీచ్ కలర్ తోటి మనకు నెట్టెడ్ బార్డర్ అనేది ఇచ్చారనమాట. ఇవాళ రేపు బాగా ఈ బార్డర్స్ అనేది బాగా హైలైట్ అయ్యాయి. ప్లస్ నెట్టెడ్ మీద ఇచ్చారు. నెట్టెడ్ మీద ఇచ్చారనమాట. పీచ్ కలర్ మీద నెట్టెడ్ ఇచ్చేసి దీంతో కూడా ఏంటంటే మనకు మ్యాంగో మోటి తీసుకున్నారు. ఒకటి నుంచి ఒకటి మనకు రన్ అవుతున్నట్టు డిజైన్ చేశారు. దాని మధ్యలో అంతా కూడా మనకు చిన్న చిన్న లీఫ్ వర్క్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. చిన్న చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చారు. మధ్యలో విత్ స్టోన్ సర్వీస్ కి అంతా కూడా స్టోన్ వచ్చింది. దీంట్లో వచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు గోల్డెన్ ఫ్లవర్స్ అనేది కూడా మనకి యాడ్ చేశారనమాట. ఇది మనకు బోర్డర్స్ నుంచి ఇలా యాడ్ అయిందండి. పైన చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లాక్ బేసిక్ మీద చిన్న చిన్న సర్కిల్ డిజైన్స్ తోటి మనకు సేమ్ షెల్ఫ్ తోటి మనకు సర్కిల్ వర్క్ అనేది వస్తుంది అనమాట. మొత్తం అలవ సారీ ఇలానే కంటిన్యూ వస్తుంది. పళ్ళ పాటుకు వచ్చినప్పటికి మళ్ళీ మనకు షోల్డర్ నుంచి కింద ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ సేమ్ ఇచ్చారనమాట. నెట్టెడ్ కాకుండా ఆల్ త్రీ సైడ్స్ ఇదే బార్డర్ కంటిన్యూగా వస్తుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు కాంట్రాస్ట్ తీసుకున్నారనమాట. బార్డర్ అంతా కూడా మనకు కాంట్రాస్ట్ లో వచ్చింది కదా. అదే విధంగా మనకు పైపింగ్ లో అంతా కూడా మనకు ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ బ్యాక్ సైడ్ మనకు ప్లెయిన్ గా ఇచ్చారు. స్లీవ్స్ కి వచ్చేసి మళ్ళీ మనకు హ్యాండ్స్ కి 3/4 హ్యాండ్స్ కి సేమ్ బార్డర్ లో వచ్చిన వర్క్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారండి. స్లీవ్స్ కి ఇది 3/4 హ్యాండ్స్ ఇచ్చారు, కానీ లేదు మనం షార్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే అండి. బ్లౌజ్ విత్ ఇది కూడా ఇచ్చారు. అవునండి. కాస్ట్ ఎంత అండి? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3300 రూపీస్ కి వస్తుంది. 3300 చాలా రీజనబుల్ అండి. బ్లాక్ విత్ పీచ్ కలర్ తో కాంబినేషన్ ఇచ్చారు. బార్డర్ కూడా బాగా హైలైట్ చేశారండి. కేవలం 3300 రూపీస్ మాత్రమే. ప్రజ్ఞాని తప్పకుండా విజిట్ చేయండి. ఇది వచ్చేసి మనకు క్రీమ్ కలర్ లో నెట్టెడ్ సారీ తీసుకున్నారండి. ఇది కింద బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గ్రీన్ కలర్ బార్డర్ అనేది యాడ్ చేశారు. దాంట్లోంచి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చి దానిపై నుంచి అంతా కూడా క్రీమ్ కలర్ తోటి ఒక సన్నటి లేస్ లాగా మనకు చిన్న మిర్రర్ అనేది సన్న మిర్రర్ ఇవాళ రేపు ఫ్యాషన్ అయింది, అది అనేది ఇచ్చారనమాట. దాని నుంచి మళ్ళీ మనకు ప్యారెట్ గ్రీన్ తోటి మనకు ఒక బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. మిడిల్ లో చూసినట్లయితే అంతా కూడా మనకు క్రీమ్ కలర్ మీద మనకు చిన్న చిన్న బుటీస్ అనేది ఇచ్చారండి. ఇదంతా కూడా మనకు స్కిన్ కలర్ మీద నెట్టెడ్ అనేది వచ్చింది. దానిపైన అంతా కూడా మనకు వైట్ కలర్ తోటి స్టార్స్ స్టైల్లో మనకు ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నారు. దానిపైన నుంచి మళ్ళీ మనం చూసినట్లయితే స్కై బ్లూ తోటి ఇంకో బార్డర్ అనేది యాడ్ చేశారనమాట. డిఫరెంట్ కలర్స్ అనేది మనకు 3 షేడ్స్ లో తీసుకున్నారు. ఇదంతా కూడా మనకు నెట్టెడ్
ఫ్యాబ్రిక్ వస్తుంది. శారీకి ఏంటంటే హైలైట్ ఫ్లవర్స్ తో హైలైట్ అయిపోయింది. వైట్ ఫ్లవర్స్ ఇచ్చారు, గ్రీన్ బార్డర్, ఇది స్కై బ్లూ తీసుకున్నాడు. పళ్ళ పాటు చూసినట్లయితే మళ్ళీ మొత్తం అంతా కూడా మనకు సేమ్ మనకు బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారనమాట. కింద ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ మనకు పైన కూడా సేమ్ బార్డర్ కంటిన్యూగా ఇచ్చారు. ఆల్ 3 సైడ్స్ ఇలానే కంటిన్యూ వస్తుంది అనమాట. ఇది నైట్ టైం పార్టీస్కి అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, యంగ్స్టర్స్కి ప్లస్ చాలా బాగుంటుంది అనమాట. దీని బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు సిల్వర్ బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. బార్డర్లు అంతా కూడా మనకు సిల్వర్ యూజ్ చేశారు కదా, సిల్వర్ బార్డర్ ఇచ్చేసి హ్యాండ్స్కి అంతా సేమ్ బార్డర్ కంటిన్యూగా ఇచ్చారు. సారీలో వచ్చిన బార్డర్ మనకు కంటిన్యూగా హ్యాండ్స్కి వచ్చేసిందండి. దీని ప్రైస్ చెప్తారండి? దీని ప్రైస్ వచ్చేసి మనకు 3600 రూపీస్ పడుతుందండి. 3600. చూసారు కదండి, ఈ వండర్ఫుల్ శారీ కేవలం 3600 రూపీస్ మాత్రమే. మరి ఈ శారీ మీకు కావాలి అనుకుంటే దిల్షుఖ్నగర్లో ఉన్న ప్రజ్ఞ శారీస్కి విజిట్ చేయండి. నెక్స్ట్ మన వండర్ఫుల్ శారీ అన్నమాట. ఇది వచ్చేసి మనకు షేడెడ్, ఇవాళ రేపు బాగా షేడెడ్ అనేది బాగా ఫ్యాషన్ అయిపోయిందండి. ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకు కొంచెం లైట్ షేడ్ లో తీసుకున్నారు. కింద పార్ట్ చూసినట్లయితే కొంచెం డార్క్ బ్లూలోనే మనకు 2 షేడ్స్ తీసుకున్నారు అనమాట. పైనుంచి అంతా కొంచెం లైట్ కలర్, కింద షేడ్ లో చూసినట్లయితే కొంచెం డార్క్ లో తీసుకున్నారు. దీంట్లో అంతా కూడా మనకు ప్యూర్ జార్జెట్ ఇచ్చేసి దీంట్లో మనకు సాటిన్ బార్డర్స్ అనేది యాడ్ చేశారండి. సేమ్ కలర్ మీద మనకు సాటిన్ అనేది యాడ్ చేశారన్నమాట. దీంట్లో అంతా కూడా మనకు బార్డర్ లో సాటిన్ బార్డర్ ఇచ్చేసి దానిపైన నుంచి మళ్ళీ మనకు ఫ్యాన్సీగా చిన్న చిన్న వర్క్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది మనకు డిజైన్ చేశారు. దాని పైన నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు ఒక 4 లైన్స్ అంతా కూడా మనకు సాటిన్ అనేది కంటిన్యూగా ఇచ్చారనమాట. ఇలా కంటిన్యూగా సాటిన్ మనకు సైజ్ వాజ్ గా ఇచ్చారనమాట. కొంచెం బ్రాడ్ మళ్ళీ స్మాల్ ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు సైజ్ తగ్గుతూ వస్తుంది. సారీ అంతా మనకు ఫుల్ ఇలానే కంటిన్యూ వస్తుందండి. షోల్డర్ పార్ట్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు సాటిన్ ఈతలు కూడా మనకు 2 సైడ్స్ ఇదే బార్డర్ కంటిన్యూగా ఇచ్చారనమాట. ఆల్ 3 సైడ్స్ మనకి ఇదే బార్డర్ వచ్చేస్తుంది. అలా 2 షేడ్స్ వచ్చింది, లైట్ డార్క్ వచ్చేసి ఉంది. ఇది వచ్చేసి మనకు సారీ అంతా కూడా సింపుల్ గా డిజైన్ చేశారు కదండి. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకి హైలైట్ చేశారనమాట. మొత్తం అంతా కూడా వర్క్ అనేది కంటిన్యూగా ఇచ్చారు సిల్వర్ మీద. ఫ్రంట్ బ్యాక్ ఇచ్చేసి దీంట్లో వచ్చేసి మ్యాంగోస్ అండ్ లీవ్స్ కి క్రీపర్స్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. స్లీవ్స్ కి వచ్చేసి కూడా సేమ్ మనకి అలానే ఇచ్చారనమాట. ఓకే అండి, ఇది డిఫరెంట్గా కూడా కుట్టించుకోవచ్చు. ఫ్రంట్ అంటే ఫ్రంట్ ఆర్ బ్యాక్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే అండి, మరి దీని ఇది కూడా బ్లౌజ్. ఓకే, దీని ప్రైస్ ఎంత అండి? దీని ప్రైస్ వచ్చేసి మనకు 2850 పడుతుంది. 2850, వెరీ రీజనబుల్ అండి. మీరు విజిట్ చేయాలనుకుంటే దిల్షుఖ్నగర్ సాయిబాబా లేన్ లో ఉన్న ప్రజ్ఞ సారీస్ ని విజిట్ చేయండి. ఇది వచ్చేసి మనకు 3 షేడ్స్ లో తీసుకున్నారు అనమాట. సారీ ఆల్మోస్ట్ మనకు 2 షేడ్స్ వచ్చింది. బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు క్రీమ్ లో తీసుకున్నారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి రెడ్ మీద సాటిన్ క్రేప్ తీసుకున్నారండి. ఇదంతా కూడా మళ్ళీ మనం చూస్తే మనకు బ్రింజాల్ కలర్ లో వచ్చారు. బోర్డర్స్ చూస్తే మొత్తం ఒక లైన్ అంతా కూడా మనకు గోల్డెన్ బార్డర్ లోనే థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. దానిపై నుంచి మళ్ళీ మనకు పర్పుల్ తోటి ఒక బార్డర్ అనేది మనకు సేమ్ మనకు ఫ్లవర్ డిజైన్ టైప్ లో తీసుకున్నారనమాట. ఈ అవుట్ లైన్ అంతా కూడా మనకు రెడ్ కలర్ లో ఇచ్చారు. ఇన్నర్ లైన్ లో చూసినట్లయితే గోల్డెన్ అండ్ సిల్వర్ యాడ్ చేశారు. దీనిపై నుంచి అంతా కూడా మనకు ఫ్లవర్స్ కలర్ తోటి మనకు క్రీమ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా చిన్న చిన్న డ్రాప్ డిజైన్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకు అవుట్ లైన్ లో అంతా కూడా గోల్డెన్ అని ఇచ్చారు. ఇన్నర్ లో అంతా కూడా మనకు సిల్వర్ అనేది యాడ్ అయింది అనమాట. ఆల్మోస్ట్ మనకు సారీ అంతా కూడా ఇలానే కంటిన్యూ వచ్చేస్తూ ఉంటుందండి. కానీ డార్క్ కలర్ కి స్కిన్ కలర్ తో చాలా హైలైట్ చేశారు. చాలా హైలైట్ వచ్చింది. జనరల్ గా ఈ కాంబినేషన్ అనేది చాలా వేరేగా కలర్స్ కూడా అసలు. పైన మనకు బార్డర్ ఏంటంటే కింద సింగిల్ బార్డర్ ఇచ్చిన బార్డర్ మనకు కంటిన్యూగా ఇచ్చారు. నెట్టెడ్ బార్డర్ అనేది యాడ్ అవ్వలేదండి. జస్ట్ మనకి ఈ బార్డర్ అనేది కంటిన్యూగా వచ్చింది అనమాట. సేమ్ మనకు ఆల్మోస్ట్ మనకు బోర్డర్ పెద్దగా వచ్చింది అంటేనే మనకు పళ్ళు సేమ్ సింపుల్ గా ఇచ్చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మనకు రెడ్ బ్లౌజ్ తీసుకున్నారు. ఇది కూడా ఏంటంటే మనకు జూట్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారు అనమాట. బోర్డర్ చూసినట్లయితే సారీలో ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ కంటిన్యూగా ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రాగా కూడా ఏంటంటే మనకు సారీలో అంతా కూడా పర్పుల్ కలర్ యాడ్ చేశారు కాబట్టి ఈ పర్పుల్ కలర్ కూడా కొంచెం మనకు మరి ఈ సారీ ప్రైస్ మా కోసం దీని సారీ కాస్ట్ వచ్చేసి మనకు 2700 రూపీస్కి వస్తుందండి. 2700. ఓకే అండి, చూసారు కదండి, దీని ప్రైస్ కేవలం 2700 రూపీస్ మాత్రమే హోల్సేల్ కి లభిస్తుందండి. ఎట్ ద సేమ్ టైం కుకట్పల్లిలో కూడా మరో బ్రాంచ్ ఉందండి, వివేకానంద కాలనీలో. ఇది వచ్చేసి మనకు నెట్టెడ్ అనమాట, ఫుల్ నెట్ తీసుకుంటారు. దీంతో కూడా మనకు క్రీమ్ కలర్, అవునండి, మనకు 2 షేడ్స్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకు పీచ్ కలర్ తీసుకున్నారు, ఇంకో షేడ్ చూసినట్లయితే మనకు క్రీమ్ కలర్ బేసిక్ మీద తీసుకున్నారు అనమాట. ఈ పీచ్ కలర్ దాని మీద చూసినట్లయితే డిఫరెంట్ గా బార్డర్ కూడా ఏంటంటే మనకు గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చారు. దానిపై నుంచి మళ్ళీ మనకు పీచ్ కలర్ తోటి లేస్ ఇచ్చారు.
దీనిపైన అంతా కూడా మళ్ళీ మనకు చిప్స్ వర్క్ టైప్లో మనకు ఒక బార్డర్ అనేది ఇచ్చారనమాట. ఇదంతా సీక్వెన్సీ బార్డర్ ఇచ్చారు. దానిపైన నుంచి అంతా కూడా మనకు క్రీపర్స్ అనేది కూడా గోల్డెన్ అండ్ సిల్వర్ కలర్ తోటి క్రీపర్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా బంచ్ ఏంటంటే మనకు పీచ్ వర్క్ అనేది ఇచ్చేసి దాంట్లో కూడా మనకు స్టోన్ హైలైట్ అయింది బాగా. ఇది వచ్చేసి మనకు పళ్ళ పాటలో చూసినట్లయితే షోల్డర్ నుంచి కూడా మనకు వర్క్ అనేది యాడ్ అయిందండి. మనకు సేమ్ కింద ఏదైతే వర్క్ వచ్చిందో అదే వర్క్ ఇచ్చారు. పళ్ళల్లో కూడా మనకు సేమ్ అలానే ఇచ్చేసారనమాట. పళ్ళ పాటలో కూడా సేమ్ అలానే వర్క్ అనేది మనకి ఎండింగ్ పళ్ళలో ఇచ్చారు. ఈ పీచ్ ఫ్లవర్ మీద గోల్డెన్ వర్క్ అనేది ఇచ్చారు. నైస్ అండి. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కూడా మనకు పీచ్ కలర్ మీద ఇచ్చేసి వర్క్ అనేది ఇచ్చారనమాట. జస్ట్ ప్లెయిన్ గా కాకుండా డిఫరెంట్ గా ఇచ్చారు. పీచ్ మీద లైట్ అయినా కలర్ బ్లౌజ్ కి హైలైట్ అయిపోయింది, ఎందుకంటే డిఫరెంట్ కాంబినేషన్. ఇక్కడ హ్యాండ్స్ కూడా మళ్ళీ మనకు కూడా బార్డర్ ఇచ్చారన్నమాట. బార్డర్ కూడా సేమ్ శారీకి ఎండింగ్ ఎలా ఉందో అలా ఉండిపోయింది. మరి దీని ప్రైస్ మా కోసం చెప్తారా? దీని ప్రైస్ వచ్చేసి మనకి 3800 రూపీస్ పడుతుందండి. 3800. ఓకే రైట్ అండి. చూసారు కదండి, వండర్ఫుల్ శారీ, పీచ్ కలర్ శారీ, బార్డర్ ఇచ్చేసారు. శారీ మొత్తం చూసేసారు కదండి. దీని ప్రైస్ హోల్సేల్ రేట్కే 3800 రూపీస్ మాత్రమే అండి. ఇది వచ్చేసి మనకు దీంట్లో ఇచ్చారనమాట. టిష్యూ కోటాలోనే డిఫరెంట్ షేడ్లో తీసుకున్నారు. మొత్తం అంతా కూడా మనకు గోల్డెన్ షేడ్లో వచ్చేసి దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు రెడ్ అనేది యాడ్ చేశారనమాట. మొత్తం ఇదేంటంటే మనకు కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటుంది. బార్డర్లో చూసినట్లయితే రెడ్ కలర్ బార్డర్ ఇచ్చేసేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు సన్నటి లైన్స్ లాగా మనకు గోల్డెన్ లైన్స్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా మనకు లీఫ్ వర్క్ అనేది మనకు బార్డర్లో కంటిన్యూగా వచ్చిందనమాట. సారీ అంతా కూడా మనకు బార్డర్లో లీఫ్ వర్క్ అనేది మనకు కంటిన్యూగా ఇస్తారండి. పైన చూసినట్లయితే మళ్ళీ మనకు టెంపుల్ బార్డర్ అనేది ఇచ్చారనమాట. మనకు పర్టికులర్ చూస్తేనే మనకి ఇది టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం అంతా కూడా సన్నటి లైన్స్ ఇచ్చేసి సేమ్ కంటిన్యూగా వచ్చేసింది. సారీ ఎండింగ్ వరకు అలాగే సేమ్ సారీ అంతా మనకు ఆల్మోస్ట్ సేమ్ అలానే వస్తుందండి. పళ్ళలో చూసినట్లయితే కూడా మనకు సారీలో ఏదైతే మనకు బోర్డర్ కంటిన్యూగా వచ్చిందో అదే బోర్డర్ అనేది మనకు పళ్ళలో కూడా మనకు ఈ లీఫ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారనమాట. దీని బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు రెడ్ బ్లౌజ్ అనేది ఇచ్చారండి. రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి గోల్డెన్ తోటి చిన్న లైన్స్ అనేది కంటిన్యూగా ఇచ్చారనమాట. సన్నటి లైన్స్ డిజైన్ స్టైల్లో తీసుకున్నారు. మధ్య మధ్యలో అంతా కూడా మనకు లైన్స్ అనేది కంటిన్యూగా వచ్చిందండి. బ్లౌజ్ ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి మన 2600 రూపీస్ ఉందండి. దీంట్లో మనకి కలర్స్ అనేది చేంజ్ అవుతాయి అనమాట. ఈ రెడ్ కలర్ బేస్ లో మనకి కలర్స్ అనేది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అట్లా డిఫరెంట్ కలర్స్ లో పింక్ అట్లా ఇలా గోల్డ్ కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్ అంటే గోల్డ్ వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ మనకి బోర్డర్ మాత్రమే చేంజ్ అవుతూ వస్తుంది. ఎంత అన్నారు ప్రైస్? 2600 రూపీస్ పడుతుందండి. ఓకే అండి, చూసారు కదండి ఈ శారీ డిఫరెంట్ కాంబినేషన్ అండి, చాలా బాగుందండి. కేవలం 2600 రూపీస్ మాత్రమే అండి హోల్సేల్ ప్రైస్కి. బేల్ పట్లో వస్తుందండి. బేల్ పట్టు అంటే మనకు మాక్సిమం ఏంటంటే దీంట్లో సన్నటి లైన్స్ అనేది యాడ్ అవుతుంది మనకి. అదే విధంగా మనకు గోల్డెన్ బార్డర్స్ శారీ అంతా కూడా మనకు సేమ్ ప్లెయిన్ గానే ఇచ్చేస్తారు. దీంట్లో మనం బార్డర్ చూసినట్లయితే గోల్డెన్ బార్డర్ స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. కిందేమో కొంచెం మనకు బ్రాడ్ గా ఇచ్చారు. ఆ పైనుంచి మళ్ళీ మనకు చిన్నటి లేస్ తోటి ఒక చిన్నటి సిల్వర్ లేస్ అనేది యాడ్ చేశారనమాట. మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్ గా రామా గ్రీన్ ప్లెయిన్ లైన్స్ ఇచ్చేసారండి. కింద బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు కొంచెం బ్రాడ్ సైజ్ లో బార్డర్ ఇచ్చారు. సిల్వర్ బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు చిన్న సైజ్ లో ఇచ్చారు. పై బార్డర్ లో చూసినట్లయితే సిల్వర్ థిక్ గా ఇచ్చారు అనమాట. సారీ మొత్తం ఇలానే కంటిన్యూగా వచ్చేస్తుందండి బేల్ పట్లో. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు చూసినట్లయితే పళ్ళలో చూసినట్లయితే గోల్డెన్ అనేది టిష్యూ లాగా తీసుకున్నారనమాట. ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేసి మళ్ళీ మనకు సిల్వర్ యాడ్ చేశారు పళ్ళలో. సేమ్ మనకు సారీ అంతా ఇలానే కంటిన్యూగా వస్తుంది. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు కొంచెం లైన్స్ కాకుండా థిక్ గా ఇచ్చారనమాట. లైన్స్ అనేది కాకుండా కొంచెం మనకి లైట్ కలర్ తోటి ఇచ్చారనమాట. బోర్డర్ అంతా కూడా మనకు సేమ్ బోర్డర్ ఇచ్చారు. లేదు అనుకుంటే మనకు బ్రాడ్ అవుతుంది అనుకుంటే ఇటు సైడ్ మనకు స్మాల్ సైజ్ కూడా ఇచ్చారనమాట. ఏది కావాలన్నా అది యూజ్ చేసుకోవచ్చు. మరి దీని ప్రైస్ అండి? దీని ప్రైస్ వచ్చేసి మనకు 4600 రూపీస్ పడుతుందండి. దీంట్లో మనకి కలర్స్ కూడా చాలానే. ఏ కలర్స్ ఉన్నాయండి? అంటే మనకు 4-5 కలర్స్ ఉన్నాయండి. చూసారు కదండి, ఈ శారీ ప్రైస్ కేవలం 4600 రూపీస్ కి మాత్రమే అండి. హోల్సేల్ రేట్లకి మాత్రమే లభించునండి. మరి ఈ శారీ షాపింగ్ సెంటర్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా అండి? దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ అండి. మరి ఇంకో బ్రాంచ్ కూడా ఉందండి. ఆ బ్రాంచ్ ఎక్కడ అనుకుంటున్నారండి? కుకట్పల్లిలోని వివేకానంద కాలనీలో ఈ బ్రాంచ్ ఉంటుంది అండి. మరి విజిట్ చేయండి తప్పకుండా. ఇది వచ్చేసి మనకు గోల్డెన్ సారీ తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకు హాఫ్ నుంచి అంతా కూడా మనకు గోల్డెన్ టిష్యూ అనేది యాడ్ అయింది అనమాట. దీంట్లోంచి మళ్ళీ మనకు చూసినట్లయితే కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూగా వచ్చింది. పై బోర్డర్ కింద వచ్చేసి మళ్ళీ మనకు అంతా కూడా ఇదంతా కోరాలోనే సిల్క్ అనేది వస్తుందండి. ఏంటంటే ఫాలింగ్ క్లాత్ లో వస్తుంది అనమాట కోరాలో. దీంట్లో కూడా ఏంటంటే మనకు బోర్డర్ గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసి దానిపై నుంచి అంతా కూడా మనకు పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి లోటస్ ఫ్లవర్స్ ఇచ్చేసి క్రీపర్స్ అంతా మనకు పింక్ యాడ్ చేశారు. అదేవిధంగా లోటస్ లో అంతా కూడా మనకు బ్లూ కలర్ ఇచ్చేసి
ఇన్నర్లో అంతా మళ్ళీ మనం చూసినట్లయితే అవుట్లైన్లో అంతా కూడా మనకు సిల్వర్ గోల్డ్ అనేది యాడ్ చేశారనమాట. మొత్తం ఆల్మోస్ట్ మనకు హాఫ్ వరకు మాత్రం ఈ వర్క్ అనేది యాడ్ అవుతుందండి. హాఫ్ నుంచి చూసినట్లయితే టిష్యూ వచ్చేస్తుంది అనమాట. సేమ్ సారీ అంతా కూడా మనకు ఫుల్ ఇలా షోల్డర్ నుంచి చూస్తే మనకు ఫ్లవర్స్ అనేది కంటిన్యూ చేస్తారనమాట. అక్కడంతా కూడా మనకు ఫ్రిల్ స్పాట్ లో ప్లెయిన్ ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ ఫ్లవర్స్ అనేది ఇచ్చేసి దాంట్లో అంతా కూడా మనకు సిల్వర్ తోటి ఒక క్రాస్ లైన్ టైప్ లో డిజైన్ చేస్తారండి. పళ్ళు కూడా ఇలా వచ్చింది. పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు కడ్డీ బోర్డర్ లోనే పళ్ళు అనేది ఇచ్చేసారు. బ్లౌజ్ అంతా కూడా మనకు టిష్యూలో ఇచ్చేసారనమాట. ఇది కోరాలోనే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తీసుకుంటారనమాట. కోరా అంటే మనకు ఆల్మోస్ట్ స్టిఫ్ గా వస్తూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు ఫాలింగ్ కోరా అనేది కొత్తగా వస్తుందండి. ఓకే అండి, మరి దీని ప్రైస్ అండి? దీని ప్రైస్ వచ్చేసి మనకు 2600 రూపీస్ పడుతుంది. కానీ డిఫరెంట్ కాంబినేషన్, అంటే ఇది ఈ కాంబినేషన్ ఇచ్చాడు మంచి మస్టర్డ్ ఎల్లో మీద బ్లూ అండ్ పింక్ వేసేసి 2600. చూసారు కదండి, ఈ శారీ ప్రైస్ డిఫరెంట్ కాంబినేషన్ అండి, అంటే ఫ్లవర్స్తో డిఫరెంట్గా ఇచ్చాడు. దీని ప్రైస్ వచ్చేసి కేవలం 2600 రూపీస్ మాత్రమే అండి. మరి మీకు ఈ శారీ సొంతం కావాలి అనుకుంటే దిల్షుక్ నగర్ సాయిబాబా లైన్లో ఉన్న ప్రజ్ఞా శారీ సెంటర్ అండి. అట్ ద సేమ్ టైం ఈ షాప్ ఇంకో కుకట్పల్లిలో కూడా ఉందండి. కుకట్పల్లి వివేకానంద కాలనీలో ఈ షాప్ ఒకటి లభ్యమవుతుందండి మీకు. ఇది వచ్చేసి మనకు బేల్పట్లోనే ఇంకో శారీ అండి. ఇదంతా కూడా మనకు బ్లాక్ కలర్లో తీసుకున్నారనమాట. దీంట్లో ఏంటంటే మనం చూసినట్లయితే పెద్ద పెద్ద మ్యాంగోస్ అనేది మనకు ఫ్రిల్స్ పార్ట్ అంతా మ్యాంగోస్ అనేది వస్తుంది. కింద పైన మనకు కడీ బోర్డర్స్ అనేది కంటిన్యూగా కడీ బోర్డర్ అనేది ఇస్తారనమాట బ్లాక్ బేసిక్ మీద. ఈ మ్యాంగో కూడా ఏంటంటే మనకు చాలా బ్రాడ్ సైజ్ లో మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ. ఇది బాగా హైట్ ఉన్న వాళ్ళకి అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఇదంతా మనకు ఫ్రిల్స్ పార్ట్ లో వచ్చేస్తుంటుంది మ్యాంగో అనేది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు డిఫరెంట్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇస్తారనమాట. షోల్డర్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్గా టెంపుల్ డిజైన్లో కంటిన్యూగా ఇచ్చారండి. టెంపుల్లో కూడా ఏంటంటే మనకు ప్లెయిన్గా కాకుండా ఒక టెంపుల్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్ ఇచ్చారు, ఇంకో టెంపుల్ వచ్చేసి మళ్ళీ మనకు మెరూన్ అండ్ గ్రీన్ కలర్, ఇట్లా మనకు 3 షేడ్స్లో మనకు టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారనమాట. లో మాత్రం మ్యాంగోస్ ఇచ్చేసి ఇక్కడ డిఫరెంట్గా టెంపుల్ కాంబినేషన్స్లో ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనం చూసినట్లయితే పళ్ళులో అంతా కూడా మనకు గట్టి పళ్ళు ఇచ్చేసారు. అటు సైడ్ ఇటు సైడ్ మనకు సన్నటి లైన్స్ లాగా డిజైన్ ఇచ్చేసి లాస్ట్లో మనకు శారీలో కూడా ఏంటంటే మనకు కుచ్చుళ్ళలో అంతా కూడా మనకు ఎక్కువగా ఇచ్చేసి ఉంటారు, కానీ దీనికి కుచ్చులతో సహా ఇచ్చేసారు. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ ఇచ్చేసారు, బార్డర్స్ ఇచ్చేసారు, బార్డర్ ఇచ్చేసారు. దీంట్లో ఏమైనా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి? ఇవి కూడా మనకు డిఫరెంట్ ప్యాటర్న్స్ లో వస్తూ ఉంటాయండి. ఇదేంటంటే మనకు డిజైనర్ లో తీసుకున్నాం అనమాట. దీని కాస్ట్ కూడా మనకు 6800 రూపీస్ కే వస్తుంది. బేల్ పట్టు అంటే యాక్చువల్లీ మనకు ప్లెయిన్ గా వస్తుంటుంది, దీంట్లో మనం డిఫరెంట్ గా చేయించాం అనమాట. 6800 రూపీస్ పడుతుంది. ఓకే, చూసారు కదండి, దీని ప్రైస్ కేవలం 6800 రూపీస్ మాత్రమే అండి. మరి ఈ షాప్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్లో ఉన్న ప్రజ్ఞా శారీస్ అండి. ఇది వచ్చేసి మనకు 3 షేడ్స్ లో తీసుకున్నారండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మళ్ళీ మనకు క్రేప్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. దాంట్లో కూడా మనం చూసినట్లయితే చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారనమాట. హాఫ్ వర్క్ వచ్చేసి మనకు లైట్ పింక్ ఇచ్చారు. దాని నుంచి మళ్ళీ మనం చూసినట్లయితే కొంచెం పీచ్ షేడ్ లో ఇచ్చారు. కింద చూస్తే మళ్ళీ మనకు బేబీ పింక్ స్టైల్లో తీసుకున్నారనమాట. బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే కర్దాని బోర్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకు కర్దాని బోర్డర్ అంతా కూడా మనకు డిఫరెంట్ గా క్రీమ్ కలర్ బేసిక్ మీద తీసుకొని మధ్యలో అంతా కూడా మనకు ఫిల్ చేసిందంతా కూడా గోటాపతి వర్క్ వచ్చిందనమాట. దాంతో అంతా సిల్వర్ యాడ్ చేశారు. మిడిల్ లో అంతా కూడా మళ్ళీ మనకు బోర్డర్ అంతా కూడా గోటాపతి వర్క్ అనేది కంటిన్యూగా ఇచ్చారనమాట. సేమ్ సారీ అంతా కూడా మనకు కంటిన్యూగా ఇలానే వస్తుందండి ఫ్రిల్స్ వరకు. మళ్ళీ షోల్డర్ నుంచి చూసినట్లయితే మస్టర్డ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. పల్లో నుంచి చూసినట్లయితే మస్టర్డ్ ఎల్లో యాడ్ అయ్యి దాంట్లో అంతా కూడా మనకు చిన్న గోల్డెన్ తోటి క్లిక్టన్ అనేది డాట్స్ టైప్ లో తీసుకున్నారు. సేమ్ మనకు 3 సైడ్స్ ఇది గోటపతి వర్క్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. బార్డర్ కూడా మనకు పల్లో కూడా ఇదే బార్డర్ అనేది ఎండింగ్ లో బార్డర్ మనకి ఇలానే ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకు సేమ్ ఇలానే గోటపతి వర్కే వస్తుంది అనమాట. టోటల్ వర్క్ ఇస్తారు. హ్యాండ్స్ కి వచ్చేసి మళ్ళీ మనకు అంటే మనకు నెక్ బ్యాక్ ఫ్రంట్ ఇచ్చారు, కానీ మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కి వచ్చేసి సేమ్ బార్డర్ కంటిన్యూగా ఇచ్చారు. సారీ బార్డర్ తో బ్లౌజ్ ఇచ్చేసారు. దీని ప్రైస్ అండి? దీని ప్రైస్ వచ్చేసి మనకి 2700 రూపీస్ కే వస్తుందండి. ఓకే అండి, మరి దీంట్లో ఏమైనా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా? డిఫరెంట్ కలర్స్. ఓకే అండి, మరి నెక్స్ట్ ఇంకో సారీ ఏదైనా చూపిస్తారా? ఇది వచ్చేసి మనకు క్రేప్ లో తీసుకున్నారండి. లైట్ పిస్తా గ్రీన్ తీసుకున్నారనమాట. క్రేప్ లో కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ గా కాకుండా బాక్స్ స్టైల్లో తీసుకున్నారనమాట. ఇట్లా డిఫరెంట్గా క్రేప్లో కూడా బాక్స్ స్టైల్లో తీసుకొని బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్లో బోర్డర్ అనేది తీసుకున్నారు.
రెడ్ మీద అంతా కూడా మనకి ఏంటంటే గోల్డెన్ తోటి వర్క్ అనేది ఇచ్చారనమాట, ఆకృతి వర్క్తో వస్తూ ఉంటుంది. దానిపై నుంచి అంతా కూడా మనకు ఆరెంజ్ కలర్ మీద ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు ఫ్యాన్సీగా గోల్డెన్ బార్డర్ అనేది ఒకటి ఇచ్చేసి దానిపై నుంచి మనకు మెరూన్ కలర్ తోటి ఫ్యాన్సీ బార్డర్ అనేది యాడ్ చేశారు. మనకు ఆల్మోస్ట్ బార్డర్ అంతా కూడా ఇలానే కంటిన్యూగా వస్తూ ఉంటుంది అనమాట. శారీలు అంతా కూడా మనకు ఫుల్ శారీ, అవునండి, శారీ అంతా ఇలానే కంటిన్యూ అవుతుంది. షోల్డర్ నుంచి మళ్ళీ మనకి బార్డర్ అనేది సేమ్ చిన్న బార్డర్ కంటిన్యూగా వస్తారు. ఆల్ 3 సైడ్స్ ఇదే బార్డర్ కంటిన్యూలో వస్తుందండి. ఓకే, మొత్తం ఎవ్రీథింగ్. బ్లౌజ్ వచ్చేసి ఎలా ఇచ్చారండి? బ్లౌజ్కి వచ్చేసి మళ్ళీ మనకు జూట్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారనమాట. జూట్ ఇచ్చేసి రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, ఓకే, బార్డర్ కాంబినేషన్లో ఇచ్చేసారు. జూట్లో కూడా ఏంటంటే మనకు సన్ స్ట్రైప్స్ లైన్స్ లాగా మనకు కంటిన్యూగా ఇచ్చారు. బ్లౌజ్కి బార్డర్లో అంతా కూడా మనకు శారీలో వచ్చిన బార్డరే మనకు కంటిన్యూగా ఇచ్చారు. ఓకే అండి, మరి దీని ప్రైస్ అండి? దీని ప్రైస్ వచ్చేసి మనకు 2650 పడుతుందండి. 2650. మరి దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఏమైనా డిఫరెంట్గా ఇచ్చారండి? ఓన్లీ సింగిల్ పీసెస్ వస్తుంటాయి. 2650 రూపీస్. చూసారు కదండి, ఇంత వండర్ఫుల్ శారీ కేవలం 2650 రూపీస్కి మాత్రమేనండి. మరి దీన్ని మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటే దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్ అండి. అలాగే కుకట్పల్లిలో కూడా మరో బ్రాంచ్ ఉందండి, వివేకానంద కాలనీ కుకట్పల్లి అండి. మరి తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ అన్న గారు. డిఫరెంట్ కలెక్షన్, శ్రావణ మాసంలో కావాల్సిన అన్ని శారీస్ ఇక్కడ వెరైటీస్ ఉన్నాయండి, అది కూడా హోల్సేల్ ప్రైస్కి అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి కలెక్షన్ చూపించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది వాటి హలో లేడీస్. మరో వండర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.